ఈ సంవత్సరం రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా కరువు పరిస్థితులు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో దుర్భిక్షం ఎక్కువగా కూడా ఉండిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎందుకంటే గతంలో కూడా కరువు అనేది కూడా రాయలసీమకు కొత్త కాదు, కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను జలయజ్ఞం ద్వారా అనేకమైన ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ కరువు అనే పరిస్థితులు ఉన్నా కూడా దాన్ని అధిగమించడానికి ప్రాజెక్టులు కూడా రూపొందించబడ్డాయి. ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా ఎక్కువ భాగము ఈ రాయలసీమ అంతా కూడా శ్రీశైలం ప్రాజెక్టు పైన కూడా ఆధారపడినాయి. అన్ని ప్రాజెక్టులు కూడా కొద్దిగా గొప్ప తుంగభద్ర డ్యామ్ పైన కూడా ఆధారపడినాయి రాయలసీమ జిల్లాలో. ఈ పరిస్థితుల్లో ఇవన్నీ కూడా చూసుకొని ఈ కరువును కూడా అధిగమించాల్సిన అవసరము ఉంది. దానికి ప్రభుత్వం కూడా ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం. కానీ ప్రణాళిక రూపొందించుకునే దాంట్లో కానీ ఈ కరువు బారిన పడిన ఈ జిల్లాలను రక్షించే దాంట్లో కానీ, ముఖ్యంగా రైతులు రక్షించే దాంట్లో కానీ సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, అలాగే పశుగ్రాసం ఇవన్నీ కూడా చేసే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. ముందస్తు ప్రణాళిక అనేది మాత్రం లేకుండా పోయింది. ఎందుకంటే ఎలినో, సూపర్ ఎలినో అని చెప్పేసి ఒక సైంటిఫిక్ గా ఓ పేరు పెట్టారు, కానీ ఇది నథింగ్ బట్ కరువే అనమాట. కరువు అనేది కూడా ఎటువంటిప్పుడు కరువు వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పేసి గతంలో చాలా మార్లు కూడా ఈ కరువును కూడా ఎదుర్కొన్న ప్రభుత్వాలు అనేకమైన ఉన్నా కూడా ఈ మారు మాత్రం పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా కూడా రాయలసీమలో కూడా సాగు అనేది కూడా, ఎందుకంటే ఖరీఫ్ కూడా ఇంకా అయిపోతుంది. సెప్టెంబర్ అయిపోతే ఖరీఫ్ కూడా, అంటే ఆగస్టు కూడా పూర్తిగా వస్తూ ఉంది. సెప్టెంబర్ వస్తే ఖరీఫ్ కూడా పూర్తి అవుతుంది. కేవలం 39-40% మాత్రమే ఇంతవరకు కూడా సాగు అయిండేది కూడా. ఎప్పుడు కానీ ఇటువంటి పరిస్థితి కూడా లేదు. సాగు అయిండేదే కేవలం 40% కూడా. మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో, సత్యసాయి జిల్లాలో అయితే 48%, వైఎస్ఆర్ కడప కానీ, అన్నమయ్య జిల్లా కావచ్చు, చిత్తూరు కావచ్చు, ఇక్కడంతా కూడా 23-30% అయింది. యావరేజ్ పైన కూడా రాయలసీమ జిల్లాలంతా కూడా 39-40% మాత్రమే రన్ ఉంది. ఇంకా వర్షపాతానికి కూడా రోజు కూడా మనం అందరూ కూడా ఒకసారి చూసుకుంటే ఎప్పుడూ లేని విధంగా 46-47% మాత్రమే లోటు కూడా వర్షం అనేది కూడా, వర్షపాతం కూడా రాయలసీమ జిల్లాలో కూడా ఈరోజు కూడా ఉంది. అలాగే ఇంకా భూగర్భ జలాలు అనేది కూడా ఎలా ఇంకిపోయినాయంటే ఈరోజు ఎక్కడ చూసినా అనంతపురంలో అయితే దాదాపుగా 16-20 మీటర్ల వరకు కూడా లోతు కూడా నీళ్లు కూడా పోయినాయి గత సంవత్సరం కంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే. సత్యసాయి జిల్లాలో అయితే 20 మీటర్లు పైబడి కూడా పోయినాయి. కర్నూలులో కానీ, వైఎస్ఆర్ కడపలో 12 మీటర్లు, అలాగే అన్నమయ్యలో 16 మీటర్లు, ఇలాగ అనేక రకాలు కూడా, తిరుపతిలో 10 మీటర్ల వరకు ఇలా కూడా లోపల కూడా పోయినాయి. భూమిలో కూడా నీళ్ళని కూడా ఇంకిపోయే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఈ రాయలసీమ జిల్లాలో కూడా పరిస్థితి కూడా ఉంది. అలాగే రిజర్వాయర్లో కూడా ఎప్పుడు కానీ శ్రీశైలంలో కూడా నీరు కూడా రాలేకపోవడం పోయింది. కానీ ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చేయాల్సిన పరిష్కారం కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటే పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందిన విషయాలు కూడా నేను తీసుకొస్తాను. గతంలో కూడా మేము కావచ్చు, అలాగే చాలా మంది కూడా నాయకులు కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా, అంటే దాదాపుగా జూలై మాసం నుంచి కూడా హెచ్చరిస్తూనే ఉన్నాము. ఈ పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి, సైంటిస్టులు చెప్పారు కాబట్టి ముందస్తు చర్యలుగా తీసుకోమంటే ఎక్కడ కానీ తీసుకోలేని పరిస్థితి. ఈరోజు తాగునీరుకే కాదు, సాగునీరుకే కాదు, పశుగ్రాసం కూడా ఎక్కడ కానీ లేకుండా పరిస్థితి కూడా రాయలసీమ జిల్లాలో, రాష్ట్రమంతా ఉంటే మరీ ముఖ్యంగా కూడా రాయలసీమ జిల్లాలో కూడా ఈరోజు కూడా ఉన్నాయి. ఇప్పుడే నేను ఒక తూరు చూసుకుంటే దాదాపుగా 75% పాల ఉత్పత్తి రాయలసీమలో తగ్గిపోయింది. ఈరోజు కూడా పాలు 75% తగ్గిపోయింది. అంటే పచ్చిగడ్డి లేక, ఇవన్నీ లేక, సరైన మేత లేక ఇవన్నీ కూడా తగ్గిపోయిన విషయాలు కూడా ఇవన్నీ కూడా తీసుకొచ్చు. ఇవే కాకుండా ఉండిన నీటి వనరులు కూడా ఈరోజు ఉపయోగించుకునే దాంట్లో, రాయలసీమకు అందించే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందింది, నిర్లక్ష్యం కూడా వహిస్తూ ఉంది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా. ఈరోజు శ్రీశైలంలో ఎప్పటికి కానీ, ఎందుకంటే శ్రీశైలం పైన ఎక్కువ ప్రాజెక్టులు ఆధారపడినాయి కాబట్టి ఈ జిల్లాలో ఉండే అన్ని ప్రాజెక్టులు కూడా, అనంతపురం జిల్లా కావచ్చు, కడప జిల్లా ఉమ్మడి కడప కానీ, అలాగే కర్నూలు జిల్లా కానీ,
తర్వాత నెల్లూరు, ఇవన్నీ కూడా కూడా ఈ శ్రీశైలం పైన ఆధారపడింది. దాన్ని మొన్ననే శ్రీశైలానికి కూడా, ఎందుకంటే 885 అడుగులకు గాను 875 అడుగులకు పైబడి నీళ్లు వచ్చినప్పుడు కూడా ఈరోజు దాదాపుగా కూడా తెలంగాణ వారు కరెంటు ఉత్పత్తి పేరిట 53 టీఎంసీల నీళ్ళు అనేది కూడా ఈరోజు కరెంటు ఉత్పత్తి పేరిట శ్రీశైలం నుంచి కూడా ఎత్తిపోశారు. ఈ విషయాన్నే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా చెప్పడం కూడా జరిగింది. రాయలసీమ ప్రాజెక్టులు అన్నీ కూడా శ్రీశైలం పైన ఆధారపడి ఉంటే ఈరోజు మీరు ఇప్పటికే కూడా 53 టీఎంసీలు పైబడి కూడా ఎత్తిపోశారు. అంటే ప్రతిరోజు కూడా దాదాపుగా ఒక నెల నుంచి కూడా 53 క్యూసెక్కుల నుంచి ప్రతిరోజు కూడా ఈ రోజు వరకు కూడా నిన్న కూడా 26,000 క్యూసెక్కులు పైబడి కూడా ఈ రోజు కూడా ఈ కరెంటు ఉత్పత్తి కోసం అని చెప్పేసి కూడా ఎత్తిపోస్తా ఉన్నారని కూడా చెప్పారు కూడా. కాబట్టి దీన్ని వెంటనే కూడా శ్రీశైలంలో కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఈ కరెంటు ఉత్పత్తిని కూడా నియంత్రించండి, స్టాప్ చేయండి అని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. దానికి ప్రభుత్వం అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే చర్యలు తీసుకోవడానికి బదులుగా ఈరోజు ఇరిగేషన్ మినిస్టరే స్వయంగా కూడా ఏమి తప్పు ఉంది తెలంగాణ ప్రభుత్వం అనేది కూడా కరెంటు ఉత్పత్తి చేసుకుంటే ఆ ఉత్పత్తి ద్వారా కూడా నీళ్ళన్నీ కూడా నాగార్జున సాగర్కే వస్తాయి కదా, నాగార్జున సాగర్ వల్ల కృష్ణా డెల్టాకు కూడా మేమంతా కూడా నీరు ఇవ్వచ్చు, అక్కడ కూడా తాగునీరు సమస్య అవన్నీ లేకుండా చేయొచ్చు కదా, దానివల్ల మనం ఎందుకు అబ్జెక్షన్ చెప్పాలని చెప్పేసి స్వయంగా ఇరిగేషన్ మినిస్టరే నిన్న చెప్పడం కూడా జరిగింది. నేను చెప్పేది ఏమంటే, నేను ఇక్కడ కోస్తా ప్రాంతానికి అంటే కృష్ణా డెల్టాకు కావచ్చు, లేకపోతే నాగార్జున సాగర్కు ఎడమ కుడి కాలువ రైట్ బ్రాంచ్ కెనాల్, లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్కి నీరు ఇచ్చేదానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఈరోజు అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు అనేది కూడా కృష్ణా శ్రీశైలం ప్రాజెక్ట్ పైన ఆధారపడినప్పుడు ఇలాగే ఎత్తిపోస్తే కరెంటు ఉత్పత్తి పేరిట కూడా ఏమైనా చేస్తే ఒక ప్రాంతానికి మాత్రమే వస్తాయి. ఇప్పుడే ఎందుకంటే నాగార్జున సాగర్లో 312 టీఎంసీలకు గాను 181 టీఎంసీలకు పైబడి కూడా ఇప్పటికే నాగార్జున సాగర్లో కూడా నీరు కూడా ఉన్నాయి. ఈ రోజు ఇప్పటికే పట్టుసీమ నుంచి కూడా ఇదే పట్టుసీమ కూడా కృష్ణా డెల్టాకు కూడా 30 టీఎంసీలు పైబడి కూడా ఇప్పటికే కూడా దాదాపుగా నెల 32 రోజుల నుంచి కూడా కొడతా ఉంటే పట్టుసీమ ద్వారా 32 టీఎంసీలు కూడా ఈ రోజు కూడా కృష్ణా డెల్టాకు కూడా నీళ్లు వచ్చేసినాయి. మళ్ళా కృష్ణా డెల్టాకు అందించడానికో దాని లేకపోతే తెలంగాణ ప్రాంతంలో ఎడమ కాలువ ద్వారా కూడా నీరు అందించడానికి ఈరోజు నాగార్జున సాగర్ నీళ్లు పనికి వస్తాయి అంటే రాయలసీమ అనేది కూడా మీరు చిన్న చూపా మీకు రాయలసీమ అంటే? లేకపోతే రాయలసీమలో ఉండే వాళ్ళు ప్రజలు కాదా, రైతాంగం కాదా ఇక్కడ ఉండే ఈ జిల్లాలో ఉండేవారని కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మీరు వెంటనే స్టాప్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఇప్పటికే కూడా 860 అంటే కేవలం ఇంకా 160 టీఎంసీలు మాత్రమే శ్రీశైలంలో మిగిలి ఉండేది. ఇలాగే ప్రతిరోజు కూడా కరెంటు ఉత్పత్తి పేరిట 26,000 క్యూసెక్కులో లేకపోతే 30,000 క్యూసెక్కులతో కొడితే ఇంకా రాబోయే 13-15 రోజుల లోపల కూడా 854 అడుగుల కంటే కూడా తక్కువ కూడా నీళ్లు కూడా శ్రీశైలంలో వస్తాయి. 854 అడుగులకు వస్తే ఈరోజు పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా కూడా ఈరోజు రాయలసీమలో అంటే నీళ్లు ఆ ప్రాజెక్టులకు నీరు అందించడానికి కూడా వీలు లేదు. 854 అడుగుల నుంచి ఇలాగే ఇంకా కూడా కరెంటు ఉత్పత్తి పేరిట ఈరోజు తీసుకొని వస్తే 800 అడుగులు కూడా అంటే ఇంక దాని కింద 854 అడుగుల కింద కేవలం 30-35 టీఎంసీలు మాత్రమే నీరు ఉంటాయి. అవి కూడా మళ్ళా 15 రోజుల్లో కూడా అయిపోయే ప్రమాదం ఉంటే మనకు అనంతపురం జిల్లాకు కూడా ఈరోజు వచ్చే హెచ్ఎన్ఎస్ ద్వారా కూడా వచ్చే కూడా ఏమాత్రం కూడా అవకాశం కూడా లేదు. ఈరోజు నిజంగా కూడా 180 టీఎంసీల వరకు కూడా ఈరోజు శ్రీశైలంలో వచ్చింది నీళ్ళు 15-20 రోజుల కింద. ఈరోజు 160 టీఎంసీలు ఎత్తిపోసారు. ఎక్కడ వచ్చినట్లే ఈరోజు కరెంటు ఉత్పత్తి పేట ఆ రోజు తీసుకోబోవడం కూడా జరిగింది. ఈరోజు మన అందరూ కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా శ్రీశైలం అనేది కూడా ఒక తూరి దాదాపుగా 885 అడుగుల వరకు వస్తే మన జిల్లాకి ఈరోజు హంద్రీనివా ద్వారా కూడా 40 టీఎంసీలు కూడా తీసుకోవడానికి కూడా ఆస్కారం కూడా ఉంది. కానీ ఈరోజు ఇంకా 15 రోజులకో లేకపోతే 30 రోజులకో 800 అడుగుల వరకు కూడా తీసుకోకపోతే హంద్రీనివా కూడా తీసుకునే కూడా అవకాశం లేదు. ఎందుకంటే గతంలో ఇటువంటి పరిస్థితుల్లో కూడా హెచ్ఎన్ఎస్ఎస్ లేనప్పుడు కూడా అనంతపురం జిల్లాకు 22-23 టీఎంసీలు వచ్చినట్టు కూడా
చాలా సంవత్సరాల్లో ఖరీఫ్ సీజన్లో కూడా తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చినప్పుడు కూడా అనేక ఉన్నాయి. ఆ రోజు కూడా హెచ్ఎల్ఎంఎస్ ద్వారా కానీ, అంటే పై దగ్గర అక్కడ కానీ, బొమ్మనాల ప్రాంతం కానీ, అలాగే సౌత్ కెనాల్ కావచ్చు, నార్త్ కెనాల్ కానీ, జీబీసీలో కానీ పంటకు అందించిన వైనం, అంటే మామూలుగా కూడా ఆరుతడి పంటలకు అందించిన పరిస్థితులు కూడా ఆ రోజు మేము అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కానీ రాష్ట్ర గతంలో కూడా మనం అందించాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001లో కూడా కేవలం 23 టీఎంసీలు వచ్చింటే అక్కడ కూడా మనం అందరూ కూడా ఈ అన్ని కాలువలు కూడా, ఎందుకంటే 1,20,000 ఎకరాలు కూడా తుంగభద్ర డ్యామ్ కింద మన అనంతపురం జిల్లాకు ఉన్న 80,000, 75,000, 80,000 ఎకరాలకి నీరు అనేది కూడా ఇస్తా ఉండేది. అవన్నీ కూడా మనమంతా కూడా ఆరుతోడ పంటకు అందించే కూడా గతంలో అనేక మార్లు కూడా మనం చూసాం. ఆ యంత్రాంగం అటువంటిగా ప్రణాళిక రూపొందిస్తూ వచ్చేసాం. కానీ ఈరోజు తుంగభద్ర డ్యామ్ నుంచి వస్తున్నా ఇప్పటికి 16 టీఎంసీలు అన్నారు. ఇంకా ఇప్పటికి కూడా ఇంకా 95 టీఎంసీలు ఉన్నాయి తుంగభద్ర డ్యాంలో. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా 5-6 టీఎంసీలు కూడా ఎక్కువ, అంటే దాదాపుగా 21-22 టీఎంసీలు వచ్చే కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. అన్ని ఉన్నా కూడా ఈరోజు ఎక్కడ కానీ మేము పంటలకు మాత్రం నీరు ఇవ్వమని చెప్పేసి ఈరోజు తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం. అలాగే హంద్రీనీవా నుంచి కూడా ఈరోజు కరెంటు ఉత్పత్తి అనేది కూడా నిలిపివేస్తే 25 టీఎంసీలు పైన కూడా మనం అందరూ కూడా హంద్రీనీవా ద్వారా కూడా ఈ పరిస్థితుల్లో కూడా మనం నీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ 4 టీఎంసీలు మాత్రమే ఈరోజు ఇస్తామంటున్నారు అక్కడికి నాగార్జున సాగర్కి. అంటే మన ప్రాంతాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని పనంగా పెట్టి ఈరోజు ఇంకొక ప్రాంతానికో, లేకపోతే వారి యొక్క శిష్యుడు అనేవారు కూడా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి తెలంగాణకి వారి కోరిక మేరకో, వారి అభ్యర్థన మేరకో వారికి ఎడమకాల ద్వారా తీసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం రాయలసీమకు మాత్రం అన్యాయం అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఈ రైతాంగం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే కూడా ఈరోజు కూడా కరెంటు ఉత్పత్తి నిలిపివేసి అందరికీ కూడా రాయలసీమ ప్రాజెక్టులకు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ కరువు ప్రాంతం దాంట్లో ఉండే దాంట్లో కూడా అనేకమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో అనేక కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి 5 సంవత్సరాల్లో కూడా ఇన్సూరెన్స్ అనేది కూడా లేకపోయినా కూడా ప్రీమియం కూడా ప్రభుత్వమే కట్టి దాదాపుగా 8,600 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఇన్సూరెన్స్ ఇప్పించినది కూడా ఇప్పించాం. అలాగే 3,160 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా, అంటే 11,000 కోట్ల రూపాయలు ఈరోజు పంటలు దెబ్బలు తిన్న పంటల యొక్క రైతులకు కానీ, అలాగే హార్టికల్చర్ యొక్క రైతులకు కూడా చీనియా కానీ, మామిడి కానీ, ఏదైనా అరటి కానీ, ఏదైనా కానీ పంట దెబ్బతింటే వెంటనే కూడా ఇన్పుట్ సబ్సిడీను, ఇన్సూరెన్స్ ఇప్పించినవి కూడా ఉంది. అంటే దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. ఈరోజు ఎలా మీరు వీళ్ళని ఆదుకుంటారని చెప్పేసి రైతులకు ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజే వేసిన పంటలు కూడా అనంతపురం జిల్లాతో, ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమలో అంతా కూడా వేసిన పంటలన్నీ కూడా ఎండిపోయినాయి. వేయిన పంటలు కూడా ప్రిపరేషన్ కూడా అనేకం కూడా ఖర్చు కూడా పెట్టుకున్నారు. ఎకరాకు 3,000 రూపాయలు, 2,005 రూపాయలు 2 మార్లు గుంటకు పాసి పిల్లర్ కొట్టి తర్వాత విత్తనాలు అన్నీ కూడా రెడీ చేసుకొని అన్నీ చేసుకొని కూడా నష్టపోయాం. దానికి కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులే కట్టారు. దానికి ఎలా సాయం చేస్తారు మీరు? ఎందుకంటే ఈరోజు వాతావరణ బీమా కింద వేరుశనగ ఇవన్నీ పంటలు కూడా వస్తాయి, పత్తి, వేరుశనగ ఇవన్నీ కూడా వస్తాయి. వాతావరణము వేసిన పంటలు వాతావరణం అనుకూలించక ఎండిపోయినాయి. దానికి తోడు వేయడానికి కూడా అనుకూలించలేదు కాబట్టి, వేయలేక కూడా పోయినాం కాబట్టి వాతావరణమే ఈరోజు అనుకూలించలేదు కాబట్టి వాతావరణ బీమా కింద మనమంతా కూడా ప్రీమియం కట్టాం కాబట్టి ఈరోజు పంటకు అయ్యేంత కూడా పూర్తిగా కూడా కట్టించాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీ పైన ఉంది. దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా ఈరోజు గట్టిగా కృషి చేసి ప్రతి రైతు కూడా అందించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అయినా కూడా పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వమే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెల్లించిన అవసరము, బాధ్యత కూడా ఉంది అని చెప్పేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. అలాగే పశుగ్రాసం కూడా ఈరోజు ఎక్కడ కానీ పంట ఎక్కడ కానీ లేదు, గడ్డి కూడా ఎక్కడ కానీ దొరకలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో పంట కూడా గడ్డి ఇవన్నీ కూడా రావాలంటే ముందస్తు చర్యలుగా కూడా ఎక్కడైనా కానీ బోర్లలో నీళ్లు ఉంటే రైతాంగం నుంచి
ఎకరాకు 45,000 50,000 రూపాయలు ఆ రైతులకు కూడా బోర్లకు కూడా డబ్బులు కూడా చెల్లించి వెంటనే ఆ బోర్లు తీసుకొని ఆ బోర్ల కింద జొన్ననో ఏదైనా పంచి సొప్ప ఇవన్నీ కూడా ప్రతి రైతు కూడా అంటే పశుగ్రాసం కూడా ఈరోజు అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అని చెప్పేసి కూడా మేము కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. ఈ విషయాన్నే మేము చెప్పాం గతంలో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరీ ముఖ్యంగా కూడా నిన్నగాక మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా కూలంకషం కూడా ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితులతో పాటు ముఖ్యంగా రాయలసీమలో అత్యంత దుర్భిక్షం కూడా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా అని చెప్పేసి ఆదుకోవాలని చెప్పితే ఈరోజు రాష్ట్రంలో ఉండే మంత్రులందరూ కూడా అవహేళనాన్ని కూడా చేస్తూ ఉన్నారు. మీరు ఏం చేశారని చెప్పి మమ్మల్ని అడుగుతా ఉన్నారు. మేము ఏం చేసినాం, మీ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పేదానికి తర్వాత కావాలంటే మాట్లాడుకుందాం. ఈరోజు మీరు ఏం చేస్తారు, మీకు బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. మీరు ఏం చేస్తారు, ఈ రైతాంగాన్ని ఎలా ఆదుకుంటారు, ఈ పశువులకు మేత ఇవన్నీ కూడా ఎలా తీసుకొస్తారు, ఉండిన నీళ్లకు అత్యంత దుర్భిక్షపాతమైన రాయలసీమకు ఎలా మీరు ఇవ్వగలుగుతారు, తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు అనేక రకాలు కూడా ఎలా ఇవ్వగలుగుతారు, దానిపైన ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ఈరోజు ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రబీ కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలేదంటారు. నేను చెప్తున్నాను 11,000 కోట్లకు పైబడి కూడా ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ధర 5 సంవత్సరాలు ఇచ్చాం. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. ఏ సంవత్సరం ఎంత ఇచ్చినామో, ఏ ఉద్యాన పంటలకు ఎంత ఇచ్చినామో అని కూడా మేము చెప్తాం. రాష్ట్రంలో అని చెప్పింది దాదాపుగా 55 లక్షల మంది పైబడి రైతులకు కూడా మేము అందించాం. ఇదంతా కూడా కానీ మీరు ఏమిస్తారు ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి కూడా ఈ రోజు పరిస్థితుల్లో కూడా ఉంది. ఒక ధైర్యాన్ని ఒక భరోసాను కూడా రైతాంగానికి కల్పించాల్సిన అవసరం కూడా ఈ రోజు కూడా ఉంది అని చెప్తూనే వెంటనే కూడా శ్రీశైలం ద్వారా ఈరోజు కరెంటు ఉత్పత్తి ద్వారా ఏదైతే చేస్తున్నారో వెంటనే దాన్ని నిలిపివేయాలని చెప్పేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అటువంటి కాని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పైన కూడా పోరాటం చేయడానికి రైతాంగంతో కలిసి ప్రజలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉంది. పోరాటం చేస్తాం, ఎక్కడికక్కడ కూడా నిలబడతాం. అవసరం వస్తే అక్కడికి కూడా పోయేసి కూడా రైతులు కూడా రాయలసీమ ప్రాంతం నుంచి కూడా రైతులు అందరూ కూడా పోయేసి కూడా శ్రీశైలం దగ్గర కూడా పోయేసి కూడా మేము నిలబెట్టడానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.